Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. Psalm 107, 13th verse. Then they cried out to the Lord in their trouble, and he saved them from their distress. Amen. Praise the Lord. I'm reading in Telugu. కీర్తన గ్రంథము 107వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి ఆలకిస్తాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ప్రార్థించుకుందాం. కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన ఘనమైన నామంకు నాయన వందనములు స్తోత్రం చెల్లిస్తాం. మా యొక్క బ్రతుకులో మా యొక్క జీవితంలో మీరు చాలినంత దేవుడుగా ఉండి మా చేపట్టి నడిపిస్తున్న విధానములకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క వాక్యము బయలువెడిచుండగా నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ఈ యొక్క వాక్యము రెండించడములు ఖడ్గము వంటిది కనుక ప్రభా నాయన మీరు మమ్మల్ని సరిచేసి వాక్య ప్రకారం జీవించి వాక్యం ద్వారా ఆదరణ పొంది నీకు నాయన ప్రభా తండ్రి దగ్గరగా జీవించు కృపని మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నట్లు మనము చూస్తున్నాం. మోషే గారిని వారికి నాయకుడిగా దేవుడు నిర్మించిన తర్వాత వారు పాలుతేనెలు ప్రవహించు కానాను దేశమునకు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అనేకమైన కష్టములు గుండా వాళ్ళు ప్రయాణించినప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించినట్లు చూస్తున్నాం. వారు దానికి ముందు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు నిజంగా కష్టకాలమందు వారు ఉన్నట్లుగా దేవునికి వారందరూ మొరపెట్టినట్లుగా ఏక మనసుతో ఏక ఆత్మతో అడవిలోనికి వెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలో వారందరూ కూడా ఏక స్వరముతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆమేన్. ఈరోజు మన యొక్క బ్రతుకులో మన యొక్క జీవితంలో చూసినట్లయితే మనం కూడా ప్రతి నిమిషము అడుగడిగిన అనేకమైనటువంటి టెన్షన్స్తో మనం జీవిస్తున్నాం. అనగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అనేకమైనటువంటి పనులు భారము లేక ఒత్తిడి వలన టెన్షన్స్తో మనము లైఫ్ లీడ్ చేస్తున్నాం. ప్రతి అడుగడుగున కష్టంతో మనం ఉంటున్నాం. అయితే ఎవరి భారము వారికి ఎక్కువగా ఉన్నది. ప్రతి మనిషికి భారము కలిగి ఉంటున్నాం కనుక మనమందరూ కూడా ఆ యొక్క భారము మనపైన కాకుండా దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోయి సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువు చెప్తున్నాడు. కనుక దేవుని స్వరాన్ని మనం విని ప్రభువా ఈ యొక్క భారము నా భుజముల నుంచి మీరు తీసివేసి మీరు దీన్ని భరిస్తానని చెప్పారు కనుక మీకు నన్ను నేను సమర్పించుకొంచున్నానని మనం అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క ప్రార్థన వినగలిగినటువంటి శక్తి సంపన్నుడై ఉంటున్నాడు. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇందాక మనము మోషే గారి గురించి తెలుసుకున్నాం. మోషే ప్రార్థించినప్పుడు ఆయన తెరవబడిన ఆకాశంను తెరిచి మన్నాను కురిపించినట్లుగా మనం చూస్తున్నాం ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆహారంగా. అదే విధంగా మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయన సూర్యచంద్రుల్ని ఆపినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం దానియేలును గమనించినట్లయితే అతన్ని సింహాల బోనులో బంధించినప్పుడు సింహాల నోళ్లను మూసినట్లుగా మనం చూస్తున్నాం. మాకు ఒక లెసన్ ఉండేది, మేబీ 6th స్టాండర్డ్ అని అనుకుంటాను. ఏంటంటే దానియేలును అక్కడ ఉన్నటువంటి రాజు లేక రాజు భటులు అతన్ని సింహాల బోనులో వేస్తారు. ఎందుకంటే రాజు ఆజ్ఞను అతడు అంగీకరించకుండా దేవుని మాటకు లోబడ్డాడని. అప్పుడు ఆ యొక్క సింహాలన్నీ దానియేలు చూస్తారు. దానిలో ఒక సింహానికి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది అనమాట. అప్పుడు దానియేలు తనకున్న షర్ట్ని చింపి ఆ యొక్క కాలికి ఒక కట్టు కడతాడనమాట. అప్పుడు సింహం తనకు క్లోజ్గా అయిపోతుంది. దానియేలు ఆహారంగా వేసినప్పుడు అది తినదని దానిటేల్లో మేము చదువుకున్నాం.
అయితే ఇక్కడ మనము చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే, దానియేలు ఆ యొక్క సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు అతడు మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న సింహాల నోళ్లను దేవుడు మూయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము గమనించినట్లయితే పౌలు, సీలను మనం చూస్తున్నాం. వారు చెరసాలలో బందీలుగా ఉన్నప్పుడు కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళ సంకెళ్లను దేవుడు భూకంపం ద్వారా తెంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజున్న దేవుడే ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు కనుక, ఎటువంటి కష్టకాలంలో మనం ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నీ యొక్క సహాయం నాకు కావాలి. నన్ను నీ బిడ్డగా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనము దేవుని యొక్క వైపు చూసినట్లయితే, మన యొక్క భారముతో నిండినటువంటి ఆత్మతో, లేక శరీరముతో, లేక మనసుతో దేవుణ్ణి వేడుకున్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని చూడగలిగినటువంటి శక్తిమంతుడై ఉంటున్నాడు. మన యొక్క ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క చేతులు మనకు సహాయం చేసేటటువంటి చేతులుగా ఉంటున్నాయి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు కాలమందు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించిన దేవుడు. ఈరోజు మనకున్న ఆపదలు, మనకున్న బాధ్యతలు, మనకున్నటువంటి కష్టముల నుంచి ఆయన విడిపించడానికి సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఇంకా వారి కట్లన్నిటిని తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి నీ వారిని రప్పించను. కాబట్టి చీకటి అనేటటువంటి భయము, లేక చీకటి అనేటటువంటి భారము, చీకటి అన్నటువంటి ఈ యొక్క కుటుంబ భారముతో ఈడబడుచున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంత భారము మనం మోసినప్పటికీ కూడా ఆ యొక్క భారముతో మనము దేవుని వైపు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు హృదయ వాంఛను తీర్చి మనల్ని ఆదుకొని ఆ యొక్క బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్నందరినీ ముందుకు నడిపించును గాక. ఈ యొక్క మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.